ఇక దాడి చేసిన వాళ్ళను చేయించిన ఎవరిని వదలం, ఎంతటి వారినైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ సమర్థించడమేంది? రేపు మీ పైన ఇట్లా జరిగితే సమర్థిస్తారా? దాడులు చేసినా ప్రేరేపించినా చూస్తూ ఊరుకోం, అందరి సంగతి తెలుస్తాం. కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో కేటీఆర్ చక్కర్లు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలు. అమృత్ టెండర్ల వ్యవహారంలో ఎక్కడైనా పోరాటం చేసుకోవచ్చని వ్యాఖ్య. ఈయన ఏమంటున్నాడు అంటే అమృత్ టెండర్లు బయటికి వస్తే ఇటు ఈ పొంగులేటి సీనన్నది ఊడిపోతుంది పోస్టు, రేవంత్ రెడ్డి పోస్ట్ కూడా ఊడిపోతుంది అంటున్నాడు. ఊడిపోతుంది చూసుకో ఫస్ట్ అసలు యాక్చువల్ గా అనేది ఊడిపోకుండా ఉండడానికే ఢిల్లీకి పోతుండు. అది వేరే ఉన్నది మళ్ళీ లెక్క. అయితే దాడి చేసిన ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పేసి కొడంగల్కి సంబంధించి అక్కడ లగచర్లకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడాడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దీంతో పాటు అక్కడ కేటీ రామారావు నిజంగా కూడా తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళిండి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దాంట్లో ఏం పెద్దగా ఏదో దాపరికం బీపరికం కూడా ఏం లేదు. ఎందుకంటే 15 రోజుల నుంచి అక్కడ గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉంటే కూడా గవర్నర్ గారు అనుమతి ఇస్తలేరు. అంటే దానిపైన ఏదో ఒకటి పైన నుంచి ఒత్తిడి. కేంద్ర మంత్రి ఖట్టర్ ని కలిసిన నెక్స్ట్ డేనే మన డిప్యూటీ సీఎం ఖట్టర్ కూడా కలిసిండు. మరి బట్టి విక్రమార్క కూడా కలిసి మరి ఏదో చూడాలి. వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడికి పాల్పడ్డ వాళ్ళను అందుకు ప్రోత్సహించిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. లగచర్ల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. దాడులను ఖండించాల్సింది పోయి దాడి చేసిన వాళ్ళనే బీఆర్ఎస్ నేతలు పరామర్శించడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా అని ఆయన నిలదీశారు. అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదు? దాడి చేసిన వాళ్ళను ఎలా పరామర్శిస్తారు? దాడులను ప్రోత్సహించేందుకైనా మీ పరామర్శలు భూసేకరణ చేయాలనా వద్దా అనే దానిపై బీఆర్ఎస్ సహా ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చు. అయితే భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలుపొచ్చు, అందులో తప్పు లేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వారిని చంపేందుకు ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్థించుకుంటుంది అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. అయితే నిజంగా ఒకవేళ భూసేకరణకు వస్తే మాకు ఇష్టం ఉందయా ఇష్టం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నిజంగా ఒకవేళ మాకు నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళ భౌతిక దాడులు అయితే కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారుల పైన దాడులు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కలెక్టర్ గారు పాపం ఆయన మంచి ఉద్దేశం ఉన్న మనిషి, ప్రతీక్ జైన్ ఆయన మంచి ఉద్దేశం ఉన్న మనిషి. అరే రండి ఆ గ్రామానికి అంటే నేను గ్రామానికి కూడా చెప్తుండు బాబు నా పైన దాడి జరగలేదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే పాపం అనవసరంగా పేద ఎవరైతే రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆయన జరగలేదని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు నిజంగా పేద ప్రజల భూములు తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టడం మాత్రం తప్పే అన్న ఉద్దేశం అయితే అంతటా ఉంది. ఏ రాష్ట్రాలు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, వేరే పెట్టుబడులు పెట్టాలి, కానీ ఫార్మా రంగం పెట్టి భూములు ఇచ్చిన మొత్తం కింద మొత్తం సర్వనాశనం అయిపోతుంది భూమి మొత్తం. ఇక తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి వస్తుంది అక్కడ. 2020 ఫార్మేట్ కు కాంగ్రెస్ మారాలి. దేశంలో బీజేపీ హిట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తుంది. కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు. పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటారు, పని ముగిశాక కనీసం తిరిగి కూడా చూడరు. కాంగ్రెస్ తన ఫార్మేట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నా. ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మేట్ ఫాలో అవుతున్నారు. 2020 ఫార్మేట్కు మారాల్సిన అవసరం ఉంది. ఫార్మేట్ను అప్డేట్ లేదా రీడిజైన్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. అక్కడ వాళ్ళకి బీజేపీకి సంబంధించి మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,